ఐబొమ్మ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది పైరసీ. కానీ కేవలం పైరసీ మాత్రమే కాదు. ఈ వెబ్సైట్ అడ్మిన్ల తీరు, పోలీసులకు ఇచ్చిన ఓపెన్ ఛాలెంజ్లు, వేల మంది కస్టమర్ల డేటాను లీక్ చేస్తామని బెదిరించిన ఘటనలు, మరియు చివరకు వారి పతనం, ఇవన్నీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదు. మా వెనుక ఉన్న చీకటి ప్రపంచాన్ని, వారికి సినిమా పరిశ్రమతో పోలీసులతో జరిగిన యుద్ధాన్ని మరియు ఈ వివాదాస్పద వెబ్సైట్ కథ ఎలా ముగిసిందో వివరంగా చెప్పబోతున్నాను. ఐబొమ్మ అనేది కేవలం ఒక వెబ్సైట్ కాదు, తెలుగు సినిమా పైరసీకి అడ్డ. 2010 చివరిలో ఆవిర్భవించిన ఈ సైట్ అతి తక్కువ కాలంలోనే తెలుగు సినిమా ప్రియులలో బాగా పాపులర్ అయ్యింది. కొత్త సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయిన గంటల్లోనే లేదా ఓటీటీ ప్లాట్ఫామ్లలో విడుదలైన వెంటనే హెచ్డి ప్రింట్లను ఉచితంగా అందిస్తూ వచ్చింది. ఈ పైరసీ వెనుక ఉన్నది ఇమ్మడి రవి అనే వ్యక్తి. ఈయన కరీబియన్ దీవులు, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి ఈ సైట్ ను ఆపరేట్ చేస్తూ భారతీయ చట్టాలకు అందకుండా తప్పించుకుని తిరిగేవాడు. ఉచిత సినిమాల పేరుతో కోట్ల రూపాయలు సంపాదించడమే కాదు, మాల్వేర్ మరియు ఫ్రాడ్ లింకుల ద్వారా యూజర్ల వ్యక్తిగత డేటాను దొంగలించడం కూడా వీరి అజెండాలో ఉండేది. ఈ వెబ్సైట్ కాపీరైట్ చట్టాలకు విరుద్ధంగా మరియు దీనివల్ల మన తెలుగు చిత్ర పరిశ్రమలకు వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఐబొమ్మ టీం ఒక ప్రొఫెషనల్ పైరసీ నెట్వర్క్ లా పనిచేసేది. సినిమా రిలీజ్ అవ్వగానే అది థియేటర్ లో అయినా ఓటీటీలో అయినా క్షణాలలో దాని ప్రింట్ ను సేకరించి తమ వెబ్సైట్ లో అప్లోడ్ చేసేవారు. బ్లాక్ చేసిన 65కు పైగా మిర్రర్ సైట్లను ఉపయోగించి మళ్లీ దర్శనం ఇచ్చేవారు. 2024లో ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈ పైరసీ వల్ల దాదాపు 3700 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని అంచనా. భారతీయ సినిమా పరిశ్రమ మొత్తానికి 24,000 కోట్లు నష్టం వచ్చింది. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదు, నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరి శ్రమను దోచుకోవడమే. తమ్ముడు వంటి పెద్ద సినిమాలు విడుదలైన కొన్ని నిమిషాలలోనే పైరేటెడ్ వర్షన్లు రావడం పరిశ్రమకు పెనుశాపంగా మారింది. ఇది కొత్త కంటెంట్ ను ప్రొడక్షన్ తడిపోయేలా చేసి ఉద్యోగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఐబొమ్మ కేవలం పైరసీకి పరిమితం కాలేదు, ఇది ఏకంగా పోలీసులకే సవాల్ విసిరింది. 2023లో ఐబొమ్మ సైట్ లో ఒక వైరల్ నోటీస్ కనిపించింది. మా జోలికి వస్తే పోలీసులకు 5 కోట్ల మంది కస్టమర్ల డేటాను రివీల్ చేస్తామని. ఈ బెదిరింపు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తో పాటు తెలంగాణ పోలీసులను ఉద్దేశించి చేసినట్లు కనిపించింది. సైట్ నిర్వాహకులు మా మీద ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం, డిస్ట్రిబ్యూటర్లకు ప్రింట్స్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్లు ఉంటారు కదా అంటూ ధైర్యంగా పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. చాలా మంది ఇది నిజమైన బెదిరింపు అని నమ్మారు. అయితే పోలీసులు ఫ్యాక్ట్ చెక్ ప్రకారం ఈ 5 కోట్ల మంది కస్టమర్ల డేటా లీక్ చేస్తామని బెదిరింపు పోస్టు 2023 నాటిది మరియు ఇది ఫేక్ అని తెలిసింది. తెలంగాణ సైబర్ క్రైమ్ అధికారులు ఈ వైరల్ క్లెయిమ్ ను ఖండించారు. ఐబొమ్మ అప్పటికే ఇన్యాక్టివ్ గా ఉందని, ఈ బెదిరింపులు పాత సంఘటనలకు సంబంధించినవని స్పష్టం చేశారు. కానీ ఐబొమ్మ యొక్క అడ్మిన్లు అంతకు ముందు కూడా పోలీసులకు, సినిమా ఇండస్ట్రీకి ఓపెన్ వార్నింగ్లు ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎగ్జాంపుల్ కు 2025 సెప్టెంబర్ 29న అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ దేశంలోనే అతిపెద్ద పైరసీ నెట్వర్క్ ను ఛేదించామని, 5 మందిని అరెస్ట్ చేశామని ప్రకటించినప్పుడు ఐబొమ్మ నిర్వాహకులు ప్రతిస్పందించారు. వాళ్ళ బెదిరింపులు, సవాళ్లు పోలీసులను మరింత అప్రమత్తం చేశాయి. ఒక నివేదిక ప్రకారం ఐబొమ్మ 5 కోట్ల మంది యూజర్ల డేటాలను కలిగి ఉందని, తాము టార్గెట్ అయితే నటీనటుల వివరాలు మరియు ఫోన్ నెంబర్లను లీక్ చేస్తామని కూడా బెదిరిస్తుందని తెలిసింది. ఐబొమ్మ అడ్మిన్ల అహంకారపూరిత వైఖరి మరియు బెదిరింపులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను తీవ్రంగా కలవరపెట్టాయి. తెలంగాణ పోలీసులు ఈ పైరసీ సామ్రాజ్యాన్ని కూకుటు వేళ్లతో సహా పెకిలించడానికి కంకణం కట్టుకున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఐబొమ్మ మరియు దానికి సంబంధించిన 64 మిర్రర్ సైట్లపై కేసు నమోదు చేశారు. నెలల తరబడి సాగిన నిఘా, టెక్నికల్ అనాలిసిస్ మరియు అంతర్జాతీయ సహకారం అనంతరం 2025 నవంబర్ 15న ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరంగా అతను ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వెంటనే కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ తో పాటు ఇమ్మడి రవికి చెందిన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 161 లక్షలు ఫ్రీజ్ చేశారు. కేవలం ఐబొమ్మ మాత్రమే కాదు, బప్పం టీవీ వంటి ఇతర పైరసీ సైట్లను కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా షట్ డౌన్ చేశారు. ఈ ఆపరేషన్ లో సర్వర్లు, హెచ్డి ప్రింట్లు, హార్డ్ డ్రైవ్లు సహా అనేక కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది భారతీయ సినిమా పైరసీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఐబొమ్మ కథ ఇక్కడితో ముగిసిన పైరసీకి వ్యతిరేకంగా యుద్ధాలు మాత్రం ఆగదు.
తప్పదు. 5 మూవీ రూల్స్ వంటి అనేక కొత్త పైరసీ సైట్లు పుట్టుకొస్తున్నాయి. అయితే ఐబొమ్మ అడ్మిన్ ఇమ్మడి రవి అరెస్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ మరియు వెబ్సైట్లు షట్ డౌన్ ఇవన్నీ పైరసీ చేసే వారికి ఒక గట్టి సందేహం. చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరు. మన సినిమా పరిశ్రమకు మేలు జరగాలంటే మనం పైరసీని ప్రోత్సహించకూడదు. లీగల్ ప్లాట్ఫామ్లలో సినిమాలు చూడండి. మీ వ్యక్తిగత డేటాను సురక్షితంగా ఉంచుకోండి. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం దినకర్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.